అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బ్రాహ్మణపల్లిలో ఎంతో ఉత్సాహంగా కోలాహలంగా బాలయేసు నాట్య మండలికి సంబంధించి పల్లెకి సంబంధించి యువకులందరూ కూడా కలిసికట్టుగా జనవరి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా గ్రామ పెద్దలకి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు పెద్దలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గ్రామాల్లో ఎప్పుడు కూడా మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని తరతరాల నుండి వచ్చేటువంటి ఆనవాయితీని ఈ రోజున బ్రాహ్మణపల్లి గ్రామంలో పోరాటాలు మరుగైన పరిస్థితుల్లో యువకులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం. మన సంస్కృతిని సాంప్రదాయాలకి సహకార విషయంలో మీకు ఒకసారి మనవి చేస్తూ అనేక మంది వచ్చారు ఇక్కడికి కోలాటం చూడాలని ఉత్సాహంగా. మనమందరం కూడా ఈ కోలాటంలో అందరం కూడా పాల్గొని గ్రామంలో వాళ్ళందరూ కూడా సోదర భావంతో ఉండాలని, మరీ ముఖ్యంగా పల్లెకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐక్యంగా సమైక్యంగా ఉండి రాబోయేటువంటి కాలం తప్పనిసరిగా మన కాలం అనే విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. ధైర్యంగా ఉండండి. ఎలా వేళలా ఈ గ్రామానికి సంబంధించి తప్పనిసరి కూడా అండగుంటాం. ఎందుకంటే ఈ గ్రామంలో 2 పర్యాయాలకు కూడా ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించారు. ఈ గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ కలిసి కూడా మీ ఆశీస్సులతో 2 పర్యాలు ఎన్నికైన విషయాన్ని కూడా మరవని విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరి కూడా నా యొక్క అండదండలు ఈ గ్రామానికి మీకు అందరికీ ఉంటాయని కూడా చెప్తూ ఈ రోజున కోటరెడ్డి మాస్టర్ గారు ఉన్నారు. కోటరెడ్డి గారు మాస్టర్ గారు అంటే రానరెడ్డి గారు మాస్టర్ గారు, కోటరెడ్డి మాస్టర్ గారు ఈ కోలాటం మాస్టర్ గారు. ఎందుకంటే ఈ కోలాటం చాలా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలోనే ఉండి అనేక మంది యువకులకి కోలాటం నేర్పించిన మాస్టర్ గారిని అభినందిస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పెద్దలందరూ క్లానెట్ సంబంధించి కానివ్వండి, హార్మోనియం సంబంధించి అనేక మంది పెద్దలు ఉన్నారు. వారు తప్పనిసరి కూడా ఈ కోలాటాన్ని మీ కొంత అయితే మీ యొక్క వాద్యాలకు సంబంధించి కానివ్వండి, వారికి సంబంధించినటువంటి కళకు సంబంధించి కానివ్వండి, 2 కలిస్తే కానివ్వండి అద్భుతమైన కళలు ప్రదర్శించే విధంగా మీరందరూ కూడా తప్పనిసరి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందించమని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.